జిల్లాలో త్రాగునీటి సమస్య భయంకరంగా ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ సమ్మర్ వచ్చేలోపు లైక్ అవనగడ్డ పెడన కాన్స్టిట్యున్సీలో ఇంకా కూడా మహిళలు చాలా దూరం పోయి బిందెల్లో నీళ్ళు తెచ్చుకుంటున్నారు. దిస్ ఈజ్ పర్ఫెక్ట్గా ఐ హ్యావ్ సీన్ మై ఓన్ ఐస్. మూడోది వచ్చేటప్పటికల్లా వీ హ్యావ్ ఏ అమెండెంట్ వాటర్. ఈ సంవత్సరం కృష్ణా నది నుంచి కొన్ని వేల టీఎంసీ వాటర్ సముద్రంలో పోతుంది. పక్కనే కృష్ణా నది ఉంటుంది. మనం ఆ నీళ్ళు తీసుకోలేము, జనానికి వెళ్ళాము. స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు ఉత్సవాలు చేసుకుంటాం. ఇవన్నీ మనం చెప్పుకుంటుంటే ఘోరమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు జలజీవన్ మిషన్ కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి డబ్బులు దే ఆర్ నాట్ షూర్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారా లేదనేది, అంటే పెద్దది స్కీమ్ ఇది. ఇప్పుడు ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారిని నేను చంద్రబాబు నాయుడు గారిని కలిసిన తర్వాత ఉమ్మడి కృష్ణా జిల్లాకి, అంటే పాత కృష్ణా జిల్లా ఏదైతే ఉందో దాన్ని మొత్తం 2 సోర్సెస్ పెట్టేసి దానికి ప్రకాశం బ్యారేజ్ నుంచి అండ్ అనదర్ సోర్స్ తీసుకొని మనం జిల్లా మొత్తానికి కూడా డ్రింకింగ్ వాటర్ ఇద్దాము అనేటువంటిది ఒక ప్రపోజల్ తయారు చేస్తాం. ఇప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేస్తే తప్పితే మనం జిల్లాలో ఎన్ని ఊరికే తాత్కాలి. ఇప్పుడు దీనికోసం అంటే సెంట్రల్ గవర్నమెంట్ దే విల్ కమ్ ఫార్వర్డ్ 50% అరౌండ్ 3000 crores అని దీనికోసం ప్రయత్నం చేస్తూ ఉన్నాం. సో మిగిలినవన్నీ ఈ తాత్కాలికమే, ఇవన్నీ పని కూడా చేయట్లేదు. దీన్ని ఏ రకంగా సక్సెస్ఫుల్గా చేయొచ్చు అనే దాని మీద మీరు కొంచెం నిపుణులు కమిటీ లాగా ఏదన్నా ఉంటే చూసుకొని దాన్ని, అంటే ఇప్పుడు ఖర్చు పెట్టడం ఒకటి, డబ్బులు తేవటం ఒకటి అప్పు, దాన్ని పర్ఫెక్ట్గా ఇంప్లిమెంట్ అవుతుందా, క్వాలిటీ వాటర్ ప్రతి ఇంటికి వెళ్తుందా లేదా అనేది అసలు విషయం. అదంతా అధికారుల మీద ఉంటుంది. సో అది చూడండి, అది ప్రాపర్గా చూస్తే దీనికోసం మేము ప్రయత్నం చేస్తాం. అది లేకపోతే లేదు. రెండోది, ఇప్పుడు టెంపరీగా లైక్ కోడూరు మండలంలో రామకృష్ణాపురం అని ఉంది, మొన్న ట్యాంకర్లు పెట్టి తోలారు. సో అలాగే కొన్ని విలేజెస్లో ట్యాంకర్స్ పెట్టి తోలాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో అలాంటివన్నీ మీరు ముందుగానే చూసుకొని ఈ సంవత్సరం కొంచెం దాన్ని ఏ రకంగా చేస్తే బాగుంటుంది, దానికి బడ్జెట్ ఏంటి అనేది మీరు ముందుగానే చూడండి. సో దీనికి తగ్గట్టుగా రెండోసారి చూద్దాం.